నేల మీద నిలబడి ఆకాశాన్ని చూడటం ఓ అందమైన అనుభూతి. అదంతా శూన్యమని సైన్స్ చెప్తున్నా ఎందుకో మనసు మాత్రం ఒప్పుకోదు. కష్టం, సుఖం, ఆనందం ఇవన్నీ ఆకాశంతోనే షేర్ చేసుకుంటాం. కానీ దానికి భిన్నంగా ఆకాశం నుంచి నేలను చూస్తే మన చుట్టూ ఉండే రోడ్లు, భవనాలు, పార్కులు, సెలయేళ్లు, చుట్టూ మనం రోజు చూసేటువంటి జనసందోహం వీళ్ళందరినీ ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఆ అందమైన అనుభూతి ఇప్పుడు సాధ్యమవుతుంది. ఎలా అంటారా? మన హైదరాబాద్లో హెలికాప్టర్ ద్వారా జాయ్ రైడ్ ఏర్పాటైంది. మరి అవన్నీ ఆకాశం నుంచి నేల మీదకి చూస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎలా కనబడతాయి? ఈ అందమైన అనుభూతిని మీకు షేర్ చేస్తాను. నాతో రండి. సో మనం హెలికాప్టర్ జాయ్ రైడ్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఆకాశంలో నుంచి హైదరాబాద్ ను చుట్టేసి నింగి నుంచి చూస్తే నేల మీద ఎలా కనబడుతుందో ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని మనము మరి కాసేపట్లోనే ఏ రకంగా ఉంటుందో అందమైన అనుభూతిని చూడబోతున్నాము. లెట్స్ స్టార్ట్ అవర్ హెలికాప్టర్ జాయ్ రైడ్. ఎస్, మనం చూస్తున్నాం ఇప్పుడు హుసేన్ సాగర్ పైనున్నాము. చాలా బ్యూటిఫుల్ గా కనబడుతోంది హుసేన్ సాగర్. ఈ టాప్ యాంగిల్లో నుంచి చూస్తూ ఉంటే హెలికాప్టర్ జాయ్ రైడ్ ద్వారా హుసేన్ సాగర్ ని ఇలా పైనుంచి చూడటము చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో ప్రపంచంలో చాలా కొన్ని సిటీస్ కు మాత్రమే ఈ భాగ్యం ఉందని చెప్పాలండి. ఇప్పుడు మొత్తం అన్ని బిల్డింగ్స్ కనబడుతూ ఉన్నాయి. సో కాంక్రీట్ జంగిల్ లాగా మన హైదరాబాద్ తెలుసు, బట్ మనకి గ్రీనరీ కూడా కనబడుతుంది పైనుంచి చూస్తూ ఉంటే. హైదరాబాద్ మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మనము జాయ్ రైడ్ చేస్తూ ఉన్నాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇక్కడ నుంచి ఆ తథాగతుడిని చూస్తూ ఉంటే చాలా అసలు ఎక్కడో మనము ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్న థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది నాకైతే. బిర్లా మందిర్ని చూస్తున్నాము. ఆహా, ఎంత చక్కగా పాలరాతి మెరుపుల్లో మెరిసిపోతున్న అద్భుత కట్టడాన్ని ఇలా జాయ్ రైడ్ లో హెలికాప్టర్లో చూడటం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. సో నెక్స్ట్ ఎల్బీ స్టేడియాన్ని చూస్తున్నాం మనము. ఎల్బీ స్టేడియం ఇక్కడ చాలా బిగ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఉప్పల్ స్టేడియం లేకముందు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ అన్నీ కూడా అక్కడే జరిగేవి. మనం అసెంబ్లీని చూస్తున్నాము. ఇక్కడ అసెంబ్లీలో లోపల జరిగే చూస్తాము, పక్క నుంచి చూస్తాం, కానీ అసెంబ్లీని టాప్ యాంగిల్లో చూడటం చాలా బాగా అనిపిస్తోంది. సో మళ్ళీ ఈ బిల్డింగ్స్ మధ్యలో గ్రీనరీ, చాలా గ్రీనరీ హైదరాబాద్లో మనకి దాదాపుగా కనపడదు, కానీ ఇలా టాప్లోంచి చూస్తూ ఉంటే మాత్రం అక్కడక్కడ గ్రీనరీతో చాలా అందంగా కనబడుతుంది హైదరాబాద్. సో మూసీ నదిని చూస్తున్నాం. మూసీ నది పక్కన సాలార్జంగ్ మ్యూజియం. అది సాలార్జంగ్ మ్యూజియంలో అలనాటి హైదరాబాద్ నవాబులకు సంబంధించిన వస్తువులు అక్కడ ఉంటాయి. హైకోర్టు అండి ఇది. మనం హైకోర్టుని ఇలా టాప్ యాంగిల్లో చూడటం ఎంత అద్భుతంగా అనిపిస్తూ ఉంది. హైకోర్టులో ఎప్పుడు పిటిషనర్లు, లాయర్లతో బిజీగా ఉండే హైకోర్టుని ఇలా చూడటం చాలా బాగుంది. ఆ తర్వాత మనం సిటీ కాలేజ్ అండి, సిటీ కాలేజ్, దాని పక్కన సిటీ కాలేజ్ ప్లే గ్రౌండ్ మనం చూస్తూ ఉన్నాము. ఆ పక్కనే మూసీని దాటుకొని మనం వస్తున్నాం. మూసీ నది ఇప్పుడు చూస్తుంటే ఇలా అయిపోయింది, కానీ అంటే ఒకప్పుడు మూసీ నది వాటర్నే హైదరాబాద్ వాసులు వాడుకునేవారట. ఇక మనం ఓల్డ్ సిటీ మీదుగా ప్రయాణిస్తూ ఉన్నాము మూసీ నది దాటుకొని. ఈ బిల్డింగ్స్ అన్ని ఇక్కడ మనం ఇది ఓల్డ్ సిటీని చూస్తున్నాం ఇక్కడ. సో ఓల్డ్ సిటీ మీదుగా మనం మెహదీపట్నం నుంచి ఎటువైపు తీసుకెళ్తారో మన పైలట్. సో బిల్డింగ్స్ మొత్తం కాంక్రీట్ జంగిల్ హైదరాబాద్ అంతా కూడా టోటల్ బిల్డింగ్స్. పైనుంచి చూస్తూ ఉంటే పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా చాలా చిన్న చిన్న గల్లీలాగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ.
సో మనం ఇటువైపు టర్న్ చేసి చూద్దాం ఒకసారి ఏం కనిపిస్తున్నాయో. వావ్, మై గాడ్, ఇన్ని బిల్డింగ్స్ మధ్యలో మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరో ఒక బిల్డింగ్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. సో అది ఎక్కడుందా అని ఫోకస్ చేసామంటే నెక్స్ట్ వచ్చే మాన్యుమెంట్ సంథింగ్ ఏదో మిస్ అవుతాం మనం. రైట్, మనం పీవీ ఫ్లైఓవర్ని చూస్తూ ఉన్నాము. పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఇది. మొత్తం 12 కిలోమీటర్స్ పొడవున్న అతి పొడవైన కట్టడం ఇది పీవీ ఫ్లైఓవర్. దాని మీదుగా మనం జర్నీ చేసాం. ఇక్కడ కాస్త గ్రీనరీ కనబడుతుంది, అంటే మనం ఆల్మోస్ట్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ని చూస్తున్నట్టున్నాము. ఇక్కడ కొంత గ్రీనరీ ఉంది. ఆహా, ఇంత గ్రీన్ మన హైదరాబాద్ మొత్తం ఉంటే ఎంత బాగుంటుంది కదా. చాలా ఎక్సైటింగ్గా ఉందండి మొత్తానికి మాత్రం ఈ జాయ్ రైడ్. పైనుంచి ఈ హైదరాబాద్ తలమానికంగా ఉన్న ఇలాంటి కట్టడాలన్నీ చూడటము చాలా ఆనందంగా ఉంది. సో ఆల్మోస్ట్ మనము పీవీ ఫ్లైఓవర్ దాటుతున్నాము అంటే మళ్ళీ మనం రిటర్న్ జర్నీలో ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. పీవీ ఎక్స్ప్రెస్ హైవే. ఎస్, మనం ఖచ్చితంగా రిటర్న్ వెళ్తూ ఉన్నాము. సో దాదాపుగా 8 to 10 minutes అంతే. ఈలోగానే మనం మొత్తం అంతా మేజర్ ప్లేసెస్ అంతా కూడా చుట్టేసాము. హైదరాబాద్లో ఉన్నంత మేజర్ సిటీస్ అన్నీ కూడా చూసాము. హుస్సేన్ సాగర్ నుంచి బయలుదేరి పీవీ ఫ్లైఓవర్ వరకు అక్కడ కనిపించినవన్నీ కూడా చుట్టేసాము. ఓ మై గాడ్, పీవీ ఫ్లైఓవర్ ఇంకా కనబడుతూనే ఉంది. రిటర్న్ జర్నీ. ఎస్, ఏంటో ఇంకాసేపు ఇలాగే జాయ్ రైడ్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ తిరిగేయాలనిపిస్తోంది. కానీ రైట్, మళ్ళీ మనం లేక్ వ్యూ, మన పైలట్ గారు మనల్ని దింపేయాలని డిసైడ్ అయిపోయారు. సో రిటర్న్ జర్నీలో హుస్సేన్ సాగర్లో బుద్ధుడు, మనం నార్మల్గా బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళేసి బుద్ధుడిని అలా తల పైకెత్తి చూస్తాము. కానీ ఇప్పుడు మనం తల దించి అక్కడ తథాగతుడిని చూడటం టాప్ నుంచి చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో చాలా అందంగా కనబడుతోంది హుస్సేన్ సాగర్. సో ఇది లేక్ వ్యూని చూస్తున్నాం మనం. సో హుస్సేన్ సాగర్ మీదుగా సాగిన మన ప్రయాణం తెలుగు తల్లి ఫ్లైఓవర్, అలాగే బిర్లా మందిర్ని చూసి ఎల్బీ స్టేడియం, ఆ పక్కనే ఉన్న అసెంబ్లీని చూసాం, సాలార్జంగ్ మ్యూజియం, హైకోర్ట్, సిటీ కాలేజ్, ఆ తర్వాత పీవీ ఎక్స్ప్రెస్ హైవే, ఇదంతా కవర్ చేసేసాం. జాయ్ రైడ్ ద్వారా 8 to 10 minutesలో హైదరాబాద్కే తల్లమానికంగా ఉన్న ఈ కట్టడాలన్నింటినీ కూడా చూసేసి మళ్ళీ మనం ల్యాండ్ అవుతూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆరాటపడుతూ ఉండుంటారు ఖచ్చితంగా మళ్ళీ ఈ జాయ్ రైడ్ నేను చూడాలి అని నేను కూడా ఫీల్ అవుతూ ఉన్నాను. సో మరి ఆలస్యం చేయకుండా ఈ జాయ్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దామని వచ్చేయండి. జాయ్ రైడ్లో పార్టిసిపేట్ చేసి ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయిన ప్యాసింజర్స్ మనతో ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ జాయ్ రైడ్? చాలా బాగుంది. హైదరాబాద్లో ఇట్లాంటివి ఇంట్రడ్యూస్ చేయడం ఈజ్ వెరీ ఫైన్. తెలంగాణ టూరిజం వాళ్ళు చాలా ఇనిషియేట్ తీసుకున్నారు. సో మేబీ కొంచెం ప్రమోషన్స్లో ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ఈజ్ వెరీ గుడ్. అంటే రోజు మనం కింద నుంచి చూస్తాం కదా ఇవన్నీ కూడా, సెక్రటేరియట్ లైక్ చార్మినార్ ఇవన్నీ. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా సుపీరియర్ ఫీలింగ్, యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో వాట్ అబౌట్ యూ? హౌ డిడ్ యూ enjoy this ride? Yeah, it was very thrilling.
enjoyed a lot. ఓకే. Yeah, సో మరి ఫ్యామిలీతో రావాలనిపిస్తోందా ఈసారి? definitely next time definitely family తోటి వస్తాను. హైదరాబాద్ మొత్తం కూడాను ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? ఇన్వెల్ ఏవియేషన్ స్టాఫ్ మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది కిట్టు? మొత్తం హైదరాబాద్ అంతా కూడాను తెలంగాణ టూరిజం నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మాకు నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, సో మెనీ పీపుల్ కమింగ్ ఫ్రమ్, నిన్న ఒక క్లయింట్ వచ్చినారు గుంటూరు నుంచి, ఇక్కడ రిలేటివ్స్ కోసం వచ్చినారంట. ఇక్కడ జాయ్ రైడ్స్ పలానా సో అండ్ సో అన్నదని చూసి ఇండివిజువల్ వాళ్ళు చేస్తున్నారు అనేవారికి వాళ్ళు వచ్చి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా రైడ్స్కి వచ్చినారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, సో వీఆర్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఆల్సో. దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత దే వాస్ లైక్ వాంట్ టు గో అగైన్. చాలా బాగుంది, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్లో. ప్రైస్ ఆల్సో కొంచెం తక్కువగా ఉంది, సూటబుల్ ప్రైస్ ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ. ఆరల్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాగా. ఓకే. సో ఇంకా మరి ఈ ప్రైస్ని ఏమైనా తగ్గించే ఉందా? ఇంకా కొంతమంది ఇది మాకు అందని ద్రాక్ష అంటున్నారు. అలా చూడాలి మేడం, అది డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రైస్ అదంతా రీజనబుల్ ఉంది అంటున్నారు పబ్లిక్, అదంతా వీఆర్ ఆల్సో సెయింగ్ రీజనబుల్ ప్రైజే ఉంది. కొంచెం అది ప్రైస్లో విషయంలో ఏం చేయలేము. దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే చూసి వచ్చిన తర్వాత దాని గురించి నో కామెంట్స్, అంత థ్రిల్లింగ్గా ఉంది కాబట్టి వాళ్ళకి. వాళ్ళు చూసి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రైస్ పెట్టినామా, మళ్ళీ ఎప్పుడు చేయాలా, మళ్ళీ ఇంకో రైడ్ చేయాలి నెక్స్ట్ వీక్లో అన్నట్టు అంత హ్యాపీగా ఉన్నారు. సో క్వైట్ వర్ది. యా. సో మీకు ఎలాంటి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు? నిన్న మార్నింగ్ ఒకరు రైడ్కి వచ్చారు, శ్రీనివాసులు వారి పేరు. వాళ్ళ అమ్మాయి బర్త్డే అంట నిన్న. వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మాయి చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఈ రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఫీడ్బ్యాక్ థ్రిల్లింగ్గా ఉందని అలా రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా రెస్పాన్స్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో, టూరిజం ఆధ్వర్యంలో ఇన్వెల్ ఏవియేషన్ సంస్థ దీన్ని చాలా బాగా రన్ చేస్తుంది. సో జాయ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా ఇది మాకు ఒక మెమరబుల్ మూమెంట్ అని చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా ఫ్యామిలీ అందరం కూడా వచ్చి ఈ జాయ్ రైడ్ ఎక్స్పీరియన్స్ థ్రిల్ అవుతామని అంటున్నారు.